హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీనియస్ జంక్షన్. ఈరోజు గెస్ వాట్, బయాలజీలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లైఫ్ ప్రాసెసెస్. ఈ టాపిక్ క్లియర్ అవ్వకుండా మనం ఇంకే టాపిక్ చదివినా మనకి ఏది క్లియర్ అవ్వదు. సో లైఫ్ ప్రాసెసెస్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి? ప్రాసెసెస్ దట్ ఆర్ క్యారీడ్ అవుట్ టు సస్టైన్ లైఫ్. It includes nutrition, respiration, excretion, response to stimuli, reproduction. They help to carry out repair, growth, and maintenance at the cellular and organismal level. What do you mean by nutrition? Intake, digestion, utilization, and removal of undigested food from organism's body. It provides raw materials to build components of cell, bring about growth, and provide immunity to the body. Nutrition అనేవి టూ టైప్స్, ఆటోట్రోఫిక్, హెటరోట్రోఫిక్. ఆటోట్రోఫిక్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఓకే, మీకు ఐడియా లేకపోతే నేను ఇప్పుడు చెప్తాను. ఆటోట్రోఫిక్ అంటే ఏవైతే వాటినంతే వాటే ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలవో వాటిని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. For example, plants, and they carry out process photosynthesis. Heterotrophic are of three types. They depend upon another body. Parasitic, they depend upon their host. Example, dodder plant. Saprophytic, they depend upon the dead and decaying organic matter. Example, mushrooms. Holozoic, they depend upon food and also another animals. Example, animals, హ్యూమన్స్. హోలోజోయిక్ మోడ్లోనే మనకి ఎగ్జాంపుల్స్ లైక్ హెర్బివోరస్, కార్నివోరస్, ఓమ్నివోరస్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. నెక్స్ట్, రెస్పిరేషన్ అంటే ఏంటి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాలనుకుంటున్నాను, రెస్పిరేషన్ అంటే మీకు బ్రీతింగ్ అనుకొని చాలామందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది. బట్ రెస్పిరేషన్, బ్రీతింగ్ అనేవి సేమ్ కాదు. రెస్పిరేషన్ అంటే టేకింగ్ ఇన్ ఆఫ్ ఎయిర్ యూజింగ్ ఇట్స్ ఆక్సిజన్ టు బ్రేక్ డౌన్ ది ఫుడ్ టు రిలీజ్ ఎనర్జీ. అంటే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే రెస్పిరేషన్ అనేది మనం తీసుకున్న ఎయిర్లోని ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో మనం తీసుకునే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి అది ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అయ్యే ప్రాసెస్సే రెస్పిరేషన్. సో బ్రీతింగ్ ప్లస్ సెల్యులర్ రెస్పిరేషన్ ఈజ్ రెస్పిరేషన్. CO2 is released with water vapor. The energy released stored in the form of ATP. ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో అది ఏ ఫామ్లో స్టోర్ అవుతుందంటే ఏటీపీ. ఏటీపీ అంటే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్. బ్రీతింగ్ ప్లస్ సెల్యులర్ రెస్పిరేషన్ ఈజ్ ఈక్వల్ టు రెస్పిరేషన్. బ్రీతింగ్ అంటే ఏంటి? ఓన్లీ ఇన్హలేషన్ ఆఫ్ ఎయిర్ రిచ్ ఇన్ ఆక్సిజన్ అండ్ ఎగ్జలేషన్ ఆఫ్ ఎయిర్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. Does not release energy, takes place in the lungs. But in case cellular respiration, breakdown of food with the help of oxygen to release energy. Energy is released, CO2 and water vapor. Takes place within cells. ఈ రెండింటిని కలిపి ఒక ప్రాసెస్ అయితేనే రెస్పిరేషన్. నాట్ ఓన్లీ బ్రీతింగ్ రెఫర్స్ టు రెస్పిరేషన్. ఈ పాయింట్ అన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎక్సెప్షన్ కేసెస్. న్యూట్రిషన్లోని ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏమని చెప్పాను? ఏవైతే సెల్ఫ్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో. కాకపోతే ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ అనేవి ఎక్సెప్షన్. వీళ్ళు ఏం చేస్తారు? ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ లైక్ పిచ్చర్ ప్లాంట్, వీనస్ ఫ్లై ట్రాప్ కెన్ ఫోటోసింథసిస్ దేర్ ఫుడ్ బట్ దే ట్రాప్ ఇన్సెక్ట్స్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దేర్ న్యూట్రియంట్ నైట్రోజన్. నెక్స్ట్, రెస్పిరేషన్ కేసులోని ఎక్సెప్షన్ అవుతుంది. ఆర్గానిజమ్స్ లైక్ లాక్టోబెసిలస్ డు నాట్ రిక్వైర్ ఆక్సిజన్ టు బ్రేక్ డౌన్ ఫుడ్. దే క్యారీ అవుట్ anaerobic respiration. The process of nutrition and respiration help provide energy. ఇక్కడ సెల్యులర్ రెస్పిరేషన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది, వీటికి ఆక్సిజన్ అవసరం. దేనికోసం? మనం తీసుకునే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి. ఇక్కడ ఎక్సెప్షన్ కేసు అవుతుంది లాక్టోబెసిలస్. వీటికి ఆక్సిజన్ అనేవి అవసరం లేదు. ఆక్సిజన్ అనేవి లేకపోయినా వీళ్ళు ఎనర్జీని రిలీజ్ చేయగలరు. ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని రిలీజ్ చేయగలరు.
సో దే ఆర్ ది ఎక్సెప్షన్ కేస్. న్యూట్రిషన్ ఇంకా రెస్పిరేషన్ ఈ రెండు ప్రాసెస్లే మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఏ ప్రాసెసెస్ లైఫ్ ప్రాసెసెస్లోని ఏ రెండు ప్రాసెసెస్ మీకు ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది అంటే న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ ఎక్స్క్రిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్క్రిషన్, రిమూవల్ ఆఫ్ టాక్సిక్ మెటబాలిక్ వేస్ట్స్ ఫ్రమ్ ది బాడీ. Urine is a major excretory waste of our body. CO2 is a respiratory waste. Sweat removes salts from our body. Fecal matter removes undigested food. In case of plants, Shuddha, stomata help to remove CO2. Peeling of bark also removes wastes. Gum, rubber, resin are the liquid waste of a plant. O2 is the photosynthetic waste of plants. మళ్ళీ ఇది ఒక ఇంపార్టెంట్ బిట్టే. ఫోటోసింథటిక్ వేస్ట్ అంటే చాలామంది CO2 అని రాసిస్తారు. సో దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ఆన్సర్. O2 ఈజ్ ది ఫోటోసింథటిక్ వేస్ట్ ఆఫ్ ప్లాంట్స్. ఈ పాయింట్ని కూడా చాలా బాగా గుర్తుంచుకోవాలి మీరు. రెస్పాన్స్ టు స్టిమ్యులి, ద వే అన్ ఆర్గనిజం రెస్పాన్స్ టు ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అనేది రెస్పాన్స్ టు స్టిమ్యులి. Let us understand in very detail. Stimulus, any change in environment, both internal or external, is called stimulus. అంటే వాతావరణంలోనే ఎటువంటి చేంజ్ వచ్చినా దాన్ని ఎలా రియాక్ట్ చేస్తామో, అంటే వచ్చే చేంజ్ ఇంటర్నల్ అవని ఎక్స్టర్నల్ అవని దాన్ని స్టిమ్యులస్ అంటాము. దానికి మనం ఇచ్చే రెస్పాన్స్ టు స్టిమ్యులి. హంగర్ ఈజ్ అన్ ఇంటర్నల్ స్టిమ్యులస్. Secretion of digestive enzymes in anticipation of food is a response. Drooping of the leaves of touch-me-not plant, closing of the lid in the pitcher plant to trap an insect. సో ఫస్ట్ దాంట్లోని ఆకలి అనేది ఏంటి, అక్కడ వచ్చే చేంజ్ ఇంటర్నల్ స్టిమ్యులస్. దాన్ని రియాక్షన్గా మన బాడీ ఏంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ని సిక్రెట్ చేస్తుంది ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఫుడ్ అనేది ఒక రెస్పాన్స్. నెక్స్ట్ ప్రాసెస్ రిప్రొడక్షన్ చూద్దాం. రిప్రొడక్షన్ అంటే ఏంటి, ఆర్గనిజం ప్రొడ్యూసెస్ మోర్ ఆఫ్ ఇట్స్ వన్ కైండ్. తనలాంటిది ఇంకోటి జన్మనివ్వడమే రిప్రొడక్షన్ అని చెప్తున్నాము. సో రిప్రొడక్షన్లోని 2 టైప్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్లోనిది, నాట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. ఓవిపారస్, వివిపారస్. ఓవిపారస్ animals which lay eggs to reproduce are called oviparous. Example, birds, reptiles, amphibians, fishes, etc. Viviparous, mammals give birth to young ones are called viviparous. ఇక్కడ మమ్మల్స్ అంటే ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. మమ్మల్స్ అంటే యానిమల్స్ ఏవైతే వాటి యొక్క యంగ్ వన్స్కి మిల్క్ ఇస్తాయో వాటిని మమ్మల్స్ అని చెప్తాము. ఎక్సెప్షన్ కేస్, duck-billed platypus and spiny anteater are mammals, but they lay eggs. Duck-leaf platypus ఇంకా స్పైనీ యాంటీఈటర్ అనేవి మమ్మల్స్, కాకపోతే అవి ఎగ్స్ లే చేస్తాయి. ఈ రెండే ఎక్సెప్షన్ కేస్. నెక్స్ట్ చూద్దాం ప్లాంట్స్లో రిప్రొడక్షన్ ఎలాగవుతుందో. మనకి మోస్ట్ ఆఫ్ దెమ్కి ఏం తెలుసు అంటే ప్లాంట్స్ అనేవి సీడ్స్ ద్వారా రిప్రొడ్యూస్ అవుతుందని, కానీ ప్లాంట్స్ అనేవి వాటి యొక్క వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా కూడా రిప్రొడ్యూస్ అవుతాయి. సో వాటి యొక్క వెజిటేటివ్ పార్ట్స్ ఏంటి అంటే పొటాటోలోని ట్యూబర్ ఆఫ్ పొటాటో, జింజర్లోని రైజోమ్ ఆఫ్ జింజర్, ఆనియన్లోని బల్బ్ ఆఫ్ ఆనియన్, లైక్ దిస్ ఎట్సెట్రా. Now it comes to the most important topic, cell. It is the structural and functional unit of life. It is the basic unit of life. It is the smallest unit of life. Basic structure of every cell. ఈ 3 lines అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ఎటువంటి విధంలో అడిగినా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవ్వాల్సిన సేమ్ ఆన్సర్ ఈ సెల్. సెల్ని స్ట్రక్చరల్ ఇంకా ఫంక్షన్ యూనిట్ అని చెప్తాం, దాన్నే బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్తాం, దాన్నే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా చెప్తాం. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎవ్రీ సెల్. ఏ ఒక సెల్ కన్సిడర్ చేయండి, ఎయిదర్ ఇట్ ఈస్ యానిమల్ సెల్ ఆర్ ప్లాంట్ సెల్, వీటిలో ఉండే స్ట్రక్చర్ కామన్గా ఏంటంటే సెల్ మెంబ్రేన్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు చూసినట్లయితే సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి, ప్రొటెక్ట్స్ ద సెల్ అండ్ కీప్స్ ఇట్స్ కంటెంట్స్ ఇన్ ప్లేస్.
Cytoplasm, jelly-like liquid, contains various structures. Example, respiration, synthesis of protein molecules. Nucleus, brain of cell, controls the metabolic activities, its reproduction, etc. Group of cells constitute tissues. Group of tissues constitute organs. Group of organs constitute organ system, and several organ systems constitute to make an organism. ఈ ప్రాసెస్ని మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి. Cells come to tissues, tissues to organs, organs to organ systems to organism. Every cell can perform 5 basic functions of life. ప్రతి ఒక్క సెల్ 5 బేసిక్ ఫంక్షన్స్ అనేవి చేస్తుంది. ఏంటవి? న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రేషన్, రెస్పాన్స్ టు స్టిమ్యులీ, రీప్రొడక్షన్. ఈ 5 ప్రాసెస్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సెల్స్ అనేవి 2 టైప్స్, యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్. యూనిసెల్యులర్ అంటే ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ 1 సెల్ అండ్ కెన్ లివ్ ఇండిపెండెంట్లీ. ఎగ్జాంపుల్, అమీబా, క్లామిడోమోనాస్, bacteria, euglena, paramecium, volvox. Multicellular, organisms made up of many cells and depend upon different group of cells to perform different functions. Example, hydra, rat, mango tree, etc. Plants, they are autotrophic, they cannot locomote. సో ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ చెప్పడానికి ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ గురించి. ప్లాంట్స్ అనేవి ఏంటి? ఆటోట్రోఫిక్, అంటే వాటి ఫుడ్ వాటంతకి వాటే ప్రిపేర్ చేసుకుంటాయి. నెక్స్ట్, దే కెనాట్ లోకోమోట్. లోకోమోట్ అంటే మూవ్మెంట్ అవ్వకపోవడం, మూవ్మెంట్ అని చెప్తాం. లోకోమోట్ అంటే మూవ్మెంట్. సో మూవ్మెంట్ అనేవి ప్లాంట్స్లో జరగదు. మీరు ఎప్పుడైనా చూసారా ప్లాంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడం? లేదు. కాకపోతే ఒక 2 ఎక్సెప్షన్ ఉన్నాయి దీనికి. క్లామిడోమోనల్ ఇంకా వోల్వర్క్స్, ఈ 2 ప్లాంట్లు మాత్రం మూవ్ అవ్వగలవు. They grow throughout their lifespan. Animals, they are heterotrophic, holozoic mode. They take in complex food, digest it, utilize it. They locomote. Sponges and corals are fixed animals. ఈ sponges and corals ఇవనేవి వాటర్ బాడీస్లో ఉండే we can say these are animals of water bodies, ఓషన్స్లో ఉంటాయి. నెక్స్ట్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ గురించి ఫస్ట్ చూసినట్లయితే ప్లాంట్స్ కంప్రైజెస్ ఆఫ్ 2 systems, ద రూట్ సిస్టమ్, ద షూట్ సిస్టమ్. ద రూట్ సిస్టమ్ అంటే తెలుసు, బిలో ద గ్రౌండ్. ద షూట్ సిస్టమ్ అబావ్ ది గ్రౌండ్. ద రూట్ సిస్టమ్ comprises of roots. They help to fix the plant firmly in the soil. They help to absorb water and mineral salts from the soil. రూట్ సిస్టమ్ అనేవి 2 types, ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్. ట్యాప్ రూట్ అంటే ఒక్కటే ప్రైమరీ రూట్ ఉంటుంది, లాంగ్ ఇంకా టేపరింగ్. వీటికి సైడ్గా బ్రాంచెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫైబ్రస్ రూట్ చూస్తారంటే ఈ సైడ్ బ్రాంచెస్ ఉంటుంది, వీటికి మెయిన్ రూట్ అంటూ ఏమి ఉండదు. దే ఆర్ షాలో. టేప్ రూట్ ఒక ఎగ్జాంపుల్స్ మస్టార్డ్, పీ, గ్రామ్. ఫైబ్రస్ రూట్ ఒక ఎగ్జాంపుల్స్ గ్రాస్, రైస్, వీట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై.